స్వామివారికి నిర్వర్తించేటువంటి మహాపడి పూజా కార్యక్రమం ఇది. అంటే మహామండల పూజా కార్యక్రమం. మండల దీక్ష మనం ఏ విధంగా అయితే పూర్తి చేస్తామో మనకు అక్కడ శబరిమలలో నవంబరు 15 లేదా 16వ తారీఖు దేవాలయాన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం తీస్తూ ఉంటారు. ఆ తదుపరి డిసెంబరు 27 వరకు దేవాలయాన్ని నిర్వర్తిస్తారు. అక్కడి వరకు మండల కాలం అవుతుందన్నమాట. అయితే మన దగ్గర కట్టుకున్నటువంటి దేవాలయాల్లో మనం ఆ మండల కాలం వరకు చివరి వరకు ఉంటే ఎవరు స్వాములు ఉండరు. మనం చేసుకొని స్వామికి చేస్తున్నాం, కానీ దానితో పాటుగా చూసే స్వాములు కూడా ఉండాలి కదా అని మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క మహామండల పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. అయ్యప్ప, ఈ దేవాలయం కట్టిన దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా ఈ మహామండల పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వైభవంగా విశేషమైనటువంటి అలంకరణ సేవ, వైభవమైనటువంటి మహామండల పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మనకి విశేషమైనటువంటి స్వామివారికి ద్రవ్యాన్ని ఇచ్చినటువంటి దాతలు హెచ్పి గ్యాసు మౌనిక గారు, శారదా గారు, వారు 1,00,000 రూపాయలు ఇచ్చారు స్వామి. అదేవిధంగా మనకి మణి మాడుగుల వెంకటేశ్వర్లు విజయలక్ష్మి గారు 50,000 ఇవ్వడం జరిగింది. స్వామి చరణం. గట్టిగా కొట్టండి, కొద్దిగా చెప్పండి. అదేవిధంగా రాచకొండ దినేష్ సంతోష్ గారు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది స్వామి. అదేవిధంగా ఇంకొక రాచకొండ మణికిరణ్ గారు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అదేవిధంగా పోయిన సంవత్సరం మహామండల పూజ కార్యక్రమానికి మా అన్నగారు నల్లబాటి శ్రీధర్ గారు 1,50,000 పైన ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 50,000 ఇచ్చారు స్వామి. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ అబ్బాయి ఈ సంవత్సరం మొదటి స్వామి, అంటే మన భాషలో ఏంటిది కన్యస్వామి అనమాట. వైభవంగా ఈ స్వామివారి యొక్క సేవలో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి దాతలు వీరు కాకుండా మనకి 20,000 రూపాయలు కుందులకి ఇచ్చినటువంటి దాత పొద్దుటూరి బాబాయ్ గారు, కొత్త పవన్ కుమార్ భార్గవి గారు, రాజరాజేశ్వరి హోమ్ స్టోర్స్ వారు మనకి మహామండల పూజా కార్యక్రమం సందర్భంగా వీళ్ళందరూ కూడా స్వామి పోయిన సంవత్సరం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే 50,000 రూపాయలు ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల పాపం వారు ఈరోజు రాలేకపోయారు. ఇది కాకుండా 5,000, 10,000, 15,000 ఇచ్చినటువంటి దాతలందరూ కూడా ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని మా దేవాలయ ధర్మకర్తల తరపున, మా యొక్క కమిటీ తరపున, మా యొక్క అర్చకుల తరపున, అందరి తరపున కూడా స్వామివారి ఆశీస్సులు స్వామి మీ అందరికి కూడా. అదేవిధంగా మన యొక్క తాంత్రి గారు ఎవరైతే ఉన్నారో, మన యొక్క గురువు గారు, మన యొక్క అన్నగారు అయినటువంటి ఈ యొక్క తాంత్రి గారు చాలా విశేషమైనటువంటి తాంత్రి గారు. ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే 1 డిగ్రీయో 2 డిగ్రీలో 3 డిగ్రీలో చూస్తూ ఉంటాం. విశేషమైనటువంటి డిగ్రీలన్నీ కూడా సంపాదించినటువంటి ప్రదీప్ తాంత్రి గారు మొన్న ఈ మధ్యనే తెలంగాణ ఐకాన్ అవార్డును స్వీకరించడం జరిగింది. గట్టిగా చెప్పండి. జ్యోతిష్య పరాశర, అదేవిధంగా మంత్రవేది, అదేవిధంగా విశేషమైనటువంటి తాంత్రిక పూజల్లో మహావిద్యోపాసన, చాలా కేరళలో శ్రావణగౌర్ దేవస్థానం వారు కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది గురువు గారికి. చాలా విశేషమైనటువంటి మహా పండితులతోటి మన దేవాలయంలో కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క మన యొక్క గురువుగారు ప్రదీప్ తాంత్రి గారికి మన దేవాలయం తరపున, మన భక్తజనం అందరి తరపున గట్టిగా చప్పట్లు సార్. ఎందుకంటే హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలి. ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మనందరితోటి ఇదంతా కూడా నా ఫ్యామిలీ, నా కుటుంబం అని మమేకమై ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలా విశేషంగా ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏంటంటే తాంత్రిక పద్ధతిలో అగ్నిగుండాలని మనం చేయడం జరిగిందనమాట. చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఆ యొక్క పవర్ అనేటువంటిది వచ్చే సంవత్సరం వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఈ సంవత్సరం పూజలో ఉన్నటువంటి వారందరికీ కూడా. అదేవిధంగా గురువు గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు, మా ఆలయ ధర్మకర్తలు కమిటీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ గురువుగారు ఇదే విధంగా అజరామరంగా వస్తూ మా యొక్క పడి పూజలను ప్రతి మాసము, ప్రతి నెల ఉత్తరా నక్షత్రం గురువుగారు రావాలని, ఆ పడి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాలని, మాస పూజ ప్రతి సంవత్సరం చేయాలని ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కోరుకుంటే ఎల్లో దూరతాడు, వచ్చేస్తాడు.
అర్థమైందా? చప్పట్లు గట్టిగా. ఇక అందులో భాగంగా స్వామి చాలా లేట్ అయింది ఇప్పటికే. మనం ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాలుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాం మన దేవాలయం తరపున. మరి మన దేవాలయానికి ఈ సంవత్సరం క్యాలెండర్లు ఇచ్చినటువంటి దాత మణిమకుర జ్యువెలర్స్, సాయి సంతోషి జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం మనకి క్యాలెండర్లు కొట్టించడం జరిగింది. తెడ్ల కిషోర్ గారు, మణిముకుర జ్యువెలర్స్ వారు. అదేవిధంగా మన ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది స్వామి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి. అందరికి క్యాలెండర్ ఇచ్చి పంపిస్తాం. ఓం ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్టరాస్కందారయతాంధ్రువం స్వస్తి ముహూర్తోస్తు ఏతన్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా బలసిద్ధిరస్తు. స్వస్తిన ఇంద్రో వృత్తస్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఆశీస్సుందు యజమానస్య కామాః. అందరూ కూడా స్వామి శరణం. అందరూ ప్రశాంతంగా లేచి ఎక్కడ వారు అక్కడ నిలబడండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళండి. అందరికీ ప్రసాద వితరణ సేవ ఉంటుంది స్వామి. అందరూ చేయండి. అక్కడ మీ క్యాలెండర్ అన్నీ అక్కడికి వస్తాయి స్వామి. అందరూ క్యాలెండరు స్వామి